ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాయబారం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తన కూతురి బెయిల్ కోసం, అలాగే తెలంగాణలో టీటీడీపీ అలాగే బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే దాని మీద కూడా ఆయన చంద్రబాబు గారితో మాట్లాడేందుకు, రాజీ కుదుర్చుకునేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో సమావేశమైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాయబారం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తన కూతురి బెయిల్ కోసము అలాగే పొత్తు కోసం కూడా కేసీఆర్ గారు వెంపర్లాడుతున్నట్లుగా, అందులో భాగంగానే చంద్రబాబు గారితో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి నిన్న హైదరాబాద్ నివాసానికి వచ్చారు. ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. నీకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నివాసం దాకా భారీ ర్యాలీ రాత్రల్లా మనం చూసాం. ఇప్పుడు ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ సాయంత్రం 6 గంటలకు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు. మార్నింగే ఈరోజు ఆయన అపాయింట్మెంట్ అడిగాడని ఎవరు, కేసీఆర్ తెలంగాణ ఎక్స్ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎంతో భేటీ కోసం ప్రయత్నించినట్టు మనం రకరకాల కథనాలు చూస్తున్నాం. ఇందులో వాస్తవాలు ఎంతున్నా కూడా వాళ్ళు చెప్పింది మరి నమ్మేటట్టుగానే ఉంది. రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో అడిగినట్టుగా, ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఆయన పోలిట్ బ్యూరో సభ్యులు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు. ఎవరు, రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీ, ఎక్స్ ఎమ్మెల్యే. ఆయన ఈ ఎలక్షన్ బిఫోరే బీఆర్ఎస్లో చేరినట్టున్నారు. ఏది, రావుల్ గారే మరి ఈ రాయబారాన్ని తీసుకొచ్చారంటే నమ్మాల్సిన అవసరం కనపడతారు. ఓకే. ఎందుకంటే రాయబారానికి కేసీఆర్ ఎన్నుకున్న వ్యక్తి తగిన వ్యక్తే కదా. రావుల్ చంద్రశేఖర్ రెడ్డి అంటే నిజమేనా అసలు? ఈ వార్తలు ఇప్పుడు ఏంటంటే మనం సోషల్ మీడియాలో వచ్చేది ఏది నమ్మేటట్టుగా కనపడతలేదు. ఏదైనా ఇవాళ చంద్రబాబుతో కేసీఆర్ అవసరం ఉంది. ఎందుకని ఆయన ఇబ్బందుల్లో పడ్డ నేపథ్యంలో ఆయన కుటుంబం, ఆయన పార్టీ ఇవాళ మరి డోల్ డ్రమ్స్లో పడ్డాయి. కూతురు జైల్లో ఉన్నది మీరు అన్నట్టుగా. ఇది కవిత ఇవాళ జైలుకి వెళ్ళి దగ్గర 3 నెలలు దాటిపోయిన 4 నెలలు దాటింది. మరి అసలు ఇంకొక విషయం, ఈయన అసలు ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు కూతుర్ని బయటకు తీసుకురావడం కోసం. సరే లోపాయికారిగా ఏమైనా చేస్తున్నా కానీ బయట ప్రజల దృష్టికి వచ్చేటట్టుగా కనీసం వెళ్ళి పలకరించిన దాఖలాలు కూడా లేవు. కూతురు మరి ఇన్ని రోజులు జైల్లో ఉంటే ఆ బిడ్డను అలా వదిలేశారంటే అది తండ్రి మనసు కాదనమాట. తల్లి వెళ్ళొచ్చినట్టుంది, అన్న కూడా వెళ్ళొచ్చిన కానీ లోపాయికారిగా ఏదైనా రాజీకి బీజేపీతో ఆయన సిద్ధమై, మిత్రుడు, పాత సన్నిహితుడు, ఏది ఈయనే కదా అప్పుడు వైస్రాయ్లో కూడా కీలక పాత్ర వహించింది చంద్రబాబు సీఎం అవటంలో. అలాంటి నేపథ్యంలో మరి చంద్రబాబు సహాయం కోరాడని బీజేపీతో బీఆర్ఎస్ రాజీకి మరి చంద్రబాబు ఎంత మేరకు దోహదపడతారనే విషయంలో ఆయనేమో నెగేట్ చేసినట్టు. అంటే నేను వచ్చిన పర్పస్ వేరు, ఈరోజు ఈ సమావేశం వేరు, మేము పెట్టుకున్నది వేరు, కాబట్టి ఇప్పుడు ఆయనతో భేటీ అంతా ఒప్పేది కాదని గ్రహించి సాయంత్రం భేటీకే ఆయన తయారవుతున్నారు. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని కేసీఆర్ గారు భావించారని, బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మళ్ళీ నిలబెట్టాలి అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడమే శరణ్యం అనేటువంటి భావానికి కేసీఆర్ గారు వచ్చారని, పొత్తు పెట్టుకునే దాని మీద కూడా ఆయన చంద్రబాబు గారితో చర్చించబోతున్నట్లుగా, అందుకే ఆయన చంద్రబాబు గారి అపాయింట్మెంట్ కోరినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. అదే తెలుగుదేశంతో పొత్తు అంటే ఎన్డీఏలో చేరటం. ఓకే. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి, ఇవాళ ఆ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ కూటమి ప్రభుత్వమే ఢిల్లీలో, అదే దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎన్డీఏ కూటమికి దగ్గర అవ్వాల్సిన అవసరం కేసీఆర్కి ఏర్పడింది. కాబట్టే వారధిగా చంద్రబాబు దగ్గరికి తన యొక్క వినతిని తీసుకువెళ్ళటం. ఇప్పుడు ఈరోజు ఆయన కామెంట్స్ మనం చూసాం. కేసీఆర్
ఏంటి కేసీఆర్ ఓటమి వల్ల దేశం నష్టపోయిందన్నాడు. బీఆర్ఎస్ ఓటమి దేశానికే నష్టం అని తెలంగాణ వాళ్ళు భావిస్తున్నారు లేదు మనకైతే తెలియదు, కానీ మహారాష్ట్ర వాళ్ళు భావిస్తున్నారు. కొంతమంది రైతులు ఈ మధ్య నన్ను కలిసినప్పుడు వాళ్ళు వాపోయారు, మీ ఓటమి మీకు కాదు నష్టం, మీ పార్టీకి కాదు నష్టం, మొత్తం దేశానికే నష్టం అని దేశకీ నేత దగ్గర వాళ్ళన్న మాటలు ఇవాళ మళ్ళా ఇంకోసారి నవ్వుల పాలవుతున్న పరిస్థితి. ఆయన భ్రమల్లో నుంచి ఇంకా కిందకి రాలేదని, తను ఇంకా పాత దీంట్లోనే ఉన్నాడు అన్న దీంట్లో ఇప్పుడు కూడా ఇవాళ ఆల్రెడీ ఇంకొక ఎమ్మెల్యే చేరిపోయిన పరిస్థితి. ఏది రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు ఈరోజు ఒక ఎమ్మెల్యే. అసలు ఢిల్లీ నుంచి ఆయన రాకముందే 6 ఎమ్మెల్సీలు ఆయన ఇంటి దగ్గర పడిగాపులు పడుతున్నారు. నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా అసలు బీఆర్ఎస్లో ఇక కల్వకుంట్ల కుటుంబం తప్ప మిగతా వారు ఎవరు మిగిలేటట్టు పరిస్థితి కూడా కనపట్లేదు. ఆ రకంగానే పొగ్గులేటి కూడా చక్రం తిప్పుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట మనం అంటే మీరు కల్వకుంట్ల కుటుంబం అంటే మళ్ళీ హరీష్ రావు కూడా వస్తాడండి, హరీష్ రావు ఆల్రెడీ మాట్లాడేసుకున్నాడు అని కూడా అంటున్న నేపథ్యంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని నిర్వేదంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి అదే, ఇక్కడ కేసీఆర్ అదే. కాకపోతే ఇంకా జగన్ మొండాడు కాబట్టి అన్నాడు ఏమని, ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు అన్న మాట అతని నుంచి వచ్చింది. ఇక్కడ అది రావట్లేదు. ఏది ఇక్కడ ఏదో కేటీఆర్ అంటున్నా కూడా వీళ్ళంతా నోరు తెరవకుండా ఉంటే అంత మంచిది. నోరు తెరిచిన కొద్దీ గబ్బు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకవైపు చంద్రబాబుతో మీటింగ్ నీకు సాయంత్రం 6ంటికి, ఒకవైపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో నువ్వు మీటింగ్స్, అమిత్ షాతో ప్రధాని మోడీతో గత 2 రోజులుగా. గత 2 రోజులు ఆంధ్రప్రదేశ్ సీఎం ఢిల్లీలోనే ఉన్నారు, గత 2 రోజులు తెలంగాణ సీఎం ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర పెద్దలతో ఇద్దరు వేరువేరుగా భేటీలు మీరు చూశారు. ఇప్పుడు అసలు ఢిల్లీ నుంచి వచ్చేసరికి ఇక్కడ తెలంగాణలో దిగంగానే రేవంత్ ఇంటికి వెళ్ళంగానే రాత్రి 12ంటికి 6 కాసుకు కూర్చున్నారు కండవాళ్ళతో. పొంగులేటి ఇచ్చాడు కండవా, ఈయన కప్పేశాడు 6. ఇప్పుడు ఇవాళ మీటింగ్ కదా, ఏది తెలంగాణ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం. మీరు దేని మీద ఆలోచనలు, మీరు దేని మీద చర్చలు, అసలు అక్కడ ఏం అడగాలి, ఏం తేవాలి, బోల్డ్ సమస్యలు ఉన్నాయి కదా. ఆల్రెడీ నువ్వు అడుగుతోంది ఏంటి, వాళ్ళ రేవు పట్టణాలు అడుగుతున్నాడు. ఓడ రేవుల్లో కూడా మాకు వాటర్ రావాలా, మీ కోస్టల్ లైన్ అంతా మాకు ఇచ్చేసేయండి, టీటీడీలో కూడా మాకు వాటా కావాలా, తిరుమల దేవస్థానం కొన్ని కొత్త కోరికలు కూడా పెట్టిన నేపథ్యంలో ఇంకో కండవా కప్పాడు ఒకడికి. అంటే ఏంటి, ఇటు రాష్ట్రం కోసం ఈ ప్రయోజనాలు, ఈ మంత్రాంగం, దీని ఎపిసోడ్ ఇది నడుస్తోంది. మరోవైపు ఫిరాయింపులు, పార్టీలో చేర్చుకోవటం, బీఆర్ఎస్ని ఖాళీ చేయటం. సవ్యసాచి అంటే ఇదేనంటావా? కుడి చేత్తో ఈ పని, ఎడ చేత్తో ఆ పని, కప్పే వాళ్ళకి కండవాళ్ళు కప్పుతున్నాడు. చర్చలే. ఈ విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన మనకి 4 నెలల్లోనే చుక్కలు చూపిస్తున్నాడు. ఇంకా ఎన్ని నెలలు ఉందంటావు? ఇంకా 4 ఏళ్ళు 8 నెలలు నడవాలా? నడుస్తుందంటావా బీఆర్ఎస్? ఓకే, అందుకే ఇప్పుడు చంద్రబాబు గారితో భేటీ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుక్కోవాలి. అది సహజమే. కేసీఆర్ది మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఇప్పటి ఈ ఓటమికి కారణం చంద్రబాబే. ఎందుకని, ఆయన అరెస్ట్ అయితే వీళ్ళు చప్పట్లు కొట్టుకున్నారు. ఇక్కడేదో ధర్నాలు ఆందోళన చేస్తుంటే కేటీఆర్ పిచ్చిగా మాట్లాడి, ఇక్కడేం పని మీకు, పోయి అమరావతిలో చేసుకోండి, రాజమండ్రి జైలు దగ్గర చేసుకోండి. అదే మరి నీ దాకా వస్తే కవిత అరెస్ట్, సీన్ కట్ చేస్తే మీరు పోయి ఢిల్లీలో మీరు ధర్నాలు చేయడం అంటే బూమ్రాంగ్ అవ్వటం అనేది, నీకు అది మిస్ఫైర్ అవ్వటం అనేది ఇవాళ ఏంటి, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ ఎత్తుక్కుంటున్నావు. చంద్రబాబు అభిమానులే నిన్ను దెబ్బతీసిన నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలే ఇక్కడ వీళ్ళని గుంత తీసి కప్పెట్టిన నేపథ్యంలో మళ్ళా మనం బతకాలంటే తెలుగుదేశం చంద్రబాబు అభిమానుల మద్దతు అవసరమని గ్రహించాడు. తెలుగుదేశంతో పొత్తు కోసమో లేకపోతే మైత్రి కోసమో ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.